హలో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ 26,000 దగ్గర ఓపెనింగ్ జరిగింది. అండ్ అక్కడ నుంచి కొంచెం వోల్టాలిటీ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది 10 AM తర్వాత. ఎందుకంటే ఆర్బీఐ రేట్ కట్ డిసిషన్ ఈవెంట్ ఈరోజు. సో ఈవెంట్ ప్రతిసారి వచ్చినప్పుడు కొంచెం వోల్టాలిటీ సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈరోజు వోల్టాలిటీ స్టార్ట్ అయినాక నెక్స్ట్ ఫేజ్లో స్మూత్ ఉంది మార్కెట్ అంతా. అండ్ కొన్నిసార్లు సెంటిమెంట్ ప్రకారం మార్కెట్ బేరిష్ ర్యాలీ కూడా అవ్వచ్చు అనుకున్నాము. కానీ ఈరోజు రేట్ కట్ ఈవెంట్ ప్రకారం మంచి ర్యాలీ జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ 26,000 అండ్ 25,900 ఈ సపోర్ట్ జోన్స్లో ఉన్నాయి. అండ్ మార్నింగ్ కూడా 26,100 దగ్గర 200 దగ్గర రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయి. మార్కెట్ ఎటు డిసైడ్ అవ్వలేదు అప్పటి వరకు. కొంచెం సపోర్ట్ అనేది ఉంది, కానీ ఆర్బీఐ రేట్ కట్ అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ రాకుండా మార్కెట్ కొంచెం వోల్టాలిటీతోనే ఉంది. నేను లైవ్ స్ట్రీమ్లో కూడా మెన్షన్ చేశాను ఆల్రెడీ. ఇలాంటి ఈవెంట్ ఉన్నప్పుడు కొంచెం వోల్టాలిటీ చూపిస్తుంది. ఒక్కవేళ ట్రాప్ అయిపోతే ఇది దారుణంగా తీసుకుపోతుంది, పైనకైనా కిందికైనా. ఆర్బీఐ న్యూస్ అనేది ఆ రేట్ కట్ న్యూస్ పాజిటివ్గానే వచ్చింది. 25 BPS పాయింట్స్ మార్కెట్ ఈ కండిషన్లో మంచి ర్యాలీ తీసింది. ఆఫ్టర్ 10 AM తర్వాత స్పైక్ ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ డౌన్ వోల్టాలిటీ చూపించి సపోర్ట్ లాగా తీసుకొని 26,000 దగ్గర నుంచి మళ్ళీ ర్యాలీ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ నేనేమనుకున్నా అంటే, ఒకవేళ మార్కెట్ వోల్టాలిటీ స్టాప్ అయినప్పుడు మార్కెట్ సెటప్ తీసుకోవడం బెటర్, ఎంట్రీ లెవెల్స్ ప్లాన్ చేయడం బెటర్. సో ఆఫ్టర్ వోల్టాలిటీ 26,100 బ్రేక్అవుట్ ఇచ్చినాక అక్కడ మంచి పొజిషన్ కనబడింది. బ్రేక్అవుట్ ఇచ్చినాక ఒక రెడ్ క్యాండిల్లో సపోర్ట్ తీసుకుంది. అండ్ 26,100 బ్రేక్అవుట్ ఇచ్చినాక అక్కడ సపోర్ట్ లాగా తీసుకుంది. ఇక్కడ చూడండి, ఈ సపోర్ట్ తీసుకున్నాక కొంచెం మార్కెట్ సైడ్ వేస్ లాగా బిహేవ్ చేసింది. కానీ అక్కడ నేను ఒక ఎంట్రీ లెవెల్ ప్లాన్ చేశాను. ఈ బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ సపోర్ట్ లాగా ఇక్కడ తీసుకున్నాక, కానీ అది బ్యాక్ ఫైర్ అయిపోయింది. మినిమం ఒక 2 పాయింట్స్లో ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే అది ఇక్కడ రిజెక్షన్స్ జరిగినాయి. ఎగ్జాక్ట్లీ ఎంట్రీ తర్వాత రియాక్షన్స్ జరిగినప్పుడు మళ్ళీ వోల్టాలిటీ ఉండొచ్చు అనుకుని ఆ 2 పాయింట్స్లో ఎగ్జిట్ అయిపోయాను. ఈ 2 పాయింట్స్లో ఎగ్జిట్ అయినాక మళ్ళీ మార్కెట్ నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. 26,150 దగ్గర రెసిస్టెన్స్ ఫామ్ అయింది. అప్పటికే ఆ సైడ్ వేస్ అక్కడ తిరిగినప్పుడు సపోర్ట్ లెవెల్ బాగానే స్ట్రాంగ్గా ఉన్నా అని 150 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్ కొంచెం స్ట్రాంగ్ ఉండడం వల్ల మార్కెట్ కొంచెం సస్టైన్ అయింది. అక్కడ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఒక 1 hour తర్వాత అక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది 150 అబోవ్. అండ్ ఈ 150 బ్రేక్అవుట్ ఇచ్చినాక మనం ప్లాన్ చేసింది ఏంటంటే, ఫస్ట్ అనాలిసిస్ విషయానికి వస్తే 26,000 అండ్ 26,100 స్ట్రాంగ్గా బిల్డప్ అయింది. సపోర్ట్ జోన్స్, సపోర్ట్ లెవెల్స్ లైవ్ స్ట్రీమ్లో కనబడుతుంది. అక్కడ ఈ లైవ్ స్ట్రీమ్ ఉన్నప్పుడే నేను ఇక్కడ పొజిషన్ తీసుకున్నాను. పొజిషన్ ఏంటంటే 25,850. ఈ కాల్ ఆప్షన్లో మనం ఎంట్రీ తీసుకుంది 350 దగ్గర. ఎగ్జాక్ట్లీ 350 దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చినాక ఈ వీక్ అనేది ఉంది కదా, ఈ వీక్ పైన మార్కెట్ ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ సపోర్ట్ బాగా స్ట్రాంగ్గా బిల్డప్ అయింది. అక్కడ 26,150 దగ్గర కూడా అన్వైండింగ్ జరిగి సపోర్ట్ స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం వల్ల నేను ఎంట్రీ తీసుకున్నాం. ఎట్ ద రేట్ 350 అది ప్రీమియం. 350 దగ్గర ప్రీమియం తీసుకుంటే డైరెక్ట్ స్పైక్ ఇచ్చేసింది ఇంకో 20-30 పాయింట్స్ అలా. అండ్ నేను ఎగ్జాక్ట్లీ ప్లాన్ చేసింది 388 ఎక్సిట్ ప్లాన్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ 398 అనుకున్నాను, తర్వాత 388కి వచ్చాను. ఎందుకంటే ఇండెక్స్లో ఆల్రెడీ 26,200 ఆల్రెడీ దగ్గరలోనే ఉంది. ఒకవేళ రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకొని 388కి ప్లాన్ చేశా 398 నుంచి. అండ్ 388కి ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ ప్లాన్ దొరికింది. అక్కడ నుంచి సెటప్ క్లోజ్ అయ్యా. సో ఓవరాల్ ఇందులో 37 పాయింట్స్ అండ్ అక్కడ 2 పాయింట్స్లో ఎగ్జిట్ అయ్యాం కాబట్టి లాస్ట్లో 35 పాయింట్స్ ఈరోజు మన ట్రేడ్ ప్లాన్లో మనం ఎగ్జిట్ అయిపోయాం. నిన్నటి మార్కెట్లో కూడా పాజిటివ్గానే ఎండ్ అయ్యాం, ఈరోజు కూడా పాజిటివే. ఎందుకంటే ట్రేడ్స్ కరెక్ట్ ఈ స్పేస్లోకి వచ్చినాకనే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ చూసుకొని మార్కెట్ మంచి బుల్లిష్ ర్యాలీ జరిగింది ఈరోజు. కానీ మళ్ళీ 26,200 దగ్గర రెసిస్టెన్స్ మళ్ళీ బిల్డప్ అయ్యింది కాబట్టి ఇంకా మళ్ళీ కొంచెం అన్వైండింగ్స్ జరిగి పుట్ ఓఎస్ కాల్ ఓఎస్ బిల్డప్ అయింది. కాల్ ఓఎస్ బిల్డప్ అవ్వడం వల్ల మళ్ళీ రియాక్షన్ తీసుకొని 2-3 times రియాక్షన్ తీసుకొని మళ్ళీ క్రాష్ జరిగింది. అక్కడ నుంచి ఫాల్ జరిగింది 26,100 దాకా. మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి అక్కడి వరకు వచ్చేసింది, అక్కడికి రావడానికి ట్రై చేసింది. కానీ 120 అబోవ్ మార్కెట్ మళ్ళీ రివర్సల్ అయింది. ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యి మళ్ళీ 26,200 వరకు మళ్ళీ రివర్స్ అయింది. మార్కెట్ ఓవరాల్గా ఒక మంచి ర్యాలీ జరిగింది ఈరోజు, కానీ వోల్టాలిటీతో జరిగింది. ఈ వోల్టాలిటీ ఉన్నప్పుడు
మనం ఓన్లీ ఒకటే స్పేస్‌లో ఒక రేంజ్‌లో మాత్రమే ఎక్సిట్ అయిపోవడం బెటర్. ఒకవేళ హోల్డ్ చేసేది ఉంటే మాత్రం బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌తో ఎక్సిట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ స్మూత్ ర్యాలీ జరిగింది. 26,100 బ్రేక్‌ఔట్ ఇచ్చినాక అక్కడి నుంచి ఎలాంటి వోలటాలిటీ కనబడలేదు. చిన్న చిన్న రిజెక్షన్ తీసుకున్నా గాని మళ్ళీ బ్రేక్‌ఔట్ ఇచ్చేసింది 150 అబోవ్. మంచి స్మూత్‌గానే ఎండ్ అయిపోయింది. లైవ్ స్ట్రీమ్‌లో ఎగ్జాక్ట్‌లీ మీకు ఆ ట్రేడ్ ప్లాన్స్ కనబడతాయి. ఆప్షన్ సెల్లింగ్‌లో కూడా కొంచెం ప్రాఫిట్ తీసుకోవచ్చు. కానీ అక్కడ ప్రీమియం బై చేసినంత సెల్లింగ్ చేసినప్పుడు అక్కడ ఎక్కువ ర్యాలీ అవ్వలేదు. అండ్ ఫాల్ కూడా అవ్వలేదు ఆప్షన్ సెల్లింగ్‌లో. వాటికంటే ఒక 10 పాయింట్స్ ఎక్స్ట్రా ఫాల్ కూడా అవ్వలేదు. బయ్యింగ్‌లో ఈరోజు బై చేసుకుంటే మంచి ప్రీమియం బుక్ చేసుకోవచ్చు. ఆప్షన్ సెల్లింగ్‌లో కూడా అంత ప్రీమియం ఫాల్ కాలేదు. ఆప్షన్ బయింగ్‌లో మంచి ప్రీమియం ర్యాలీ జరిగింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మండే రోజు. ఇంకేమైనా ఈవెంట్స్ ఉంటే అప్డేట్ చేస్తాను. ఈ రోజు మాత్రం ఒక ఈవెంట్ జరిగింది కాబట్టి ఇందులో మనకి ఒకటి చిన్న విషయం అర్థమైంది ఇక్కడ వోలటాలిటీ ఉంటుందని. సో ఈవెంట్ ఉన్నప్పుడు వోలటాలిటీ ఉన్నప్పుడు మార్కెట్‌లో ట్రేడ్స్ అవాయిడ్ చేయడం బెటర్ ఆ మూమెంట్ వరకు. ఒకవేళ మళ్ళీ మంచి ప్యాటర్న్ కనపడితే మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి. ఒకవేళ వోలటాలిటీ ఉంటే అందులో ఇరుక్కుంటే మాత్రం 20-30 పాయింట్స్ ఈజీగా మనకి లాసే కనబడుతుంది. ఈరోజు మాత్రం 100-80 పాయింట్స్ 90 పాయింట్స్ స్పైక్సే ఇచ్చినాయి ఒక్క 1 అవర్ లోపే. సో అది కొంచెం స్ట్రాంగ్ వోలటాలిటీ. ఇందులో ట్రాప్ అయిపోతే మాత్రం మీరు పెట్టుకున్నది సిస్టమాటిక్ మైండ్ సెట్ కానీ మీరు పెట్టుకున్నది సపోర్ట్ జోన్స్, రెసిస్టెన్స్ జోన్స్, రైట్ అనాలిసిస్ ఉన్నా అని ఇక్కడ అన్ని బ్యాక్ ఫైర్ అయిపోతాయి. ఎందుకంటే ఆ వోలటాలిటీలో స్పైక్స్ అప్ అండ్ డౌన్ ఇస్తూనే ఉన్నాయి. ఈవెంట్ డేస్ని కొంచెం గమనించుకొని మనం ట్రేడ్ చేయడం బెటర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మండే రోజు. సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.